అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, నిజమైన సమాధానం వార్త మాది. ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి అంశం లివింగ్ రిలేషన్షిప్స్ వల్ల యువతకు లాభమా నష్టమా అనేది. అసలు లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? పెళ్లిగానే ఒక యువతి యువకుడు కలిసి జీవనం కొనసాగించడం. అయితే ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ లివింగ్ రిలేషన్షిప్ ఇంతకుముందు ఫారిన్ కంట్రీస్లో సర్వసహజంగా ఉండేది. అయితే ఇది క్రమేణా మన భారతదేశంలో కూడా ఎక్కువ మంది యువత ఈ లివింగ్ రిలేషన్షిప్ పట్ల ఆకర్షితులై గణనీయంగా ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి జంటలు యొక్క సంఖ్య క్రమేణా పెరిగింది. అయితే దీనికి చట్టబద్ధత ఉందా అనంటే మన సుప్రీంకోర్టు సైతం దీన్ని ఎక్కడా కూడా నేరం కింద పరిగణించలేదు. అయితే ఇది వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తూ ఎంతోమంది యువత లివింగ్ రిలేషన్షిప్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే దీని పట్ల మరి ఎక్కువగా పెళ్ళి అనేటువంటి సంబంధానికి, ఆ కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి భారతదేశంలో ఈ లివింగ్ రిలేషన్షిప్ పట్ల పెద్దలు పెదవి విరుస్తూ ఉన్నారు. ఇది ఎక్కడా కూడా నిలబడదనని, దీనికి ఎక్కడా కూడా ఒక సాధికారత లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే యువత మాత్రం దీన్ని ఒక కల్చర్ కింద తీసుకొని మెట్రో నగరాల వంటి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు వంటి ప్రముఖ మెట్రో నగరాల్లో ఈ లివింగ్ కల్చర్ అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది. అయితే దీనివల్ల మరి యువత ఏ రకంగా మరి డీవియేట్ అవుతున్నారు అనంటే, కొన్ని రోజులు బాగానే ఉంటున్నారు, పొద్దునంతా కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళి వస్తున్నారు, సాయంత్రంకి వచ్చేటప్పటికి భార్యాభర్తలాగా కలిసి వాళ్ళు యొక్క అభిప్రాయం పాల్పంచుకుంటూ, వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా పాల్పంచుకుంటూ మరి వాళ్ళు కొనసాగించడం జరుగుతూ ఉంది వాళ్ళ జీవనాన్ని. అయితే ఇది ఎంతవరకు నిలబడుతుంది ఏంటి అనేటువంటిది తర్వాత ఒక క్వశ్చన్ మార్క్గా, ఒక ప్రమాదంగా మారింది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెళ్ళిళ్ళు పెద్దలు కుదిర్చడం వల్ల అవేమన్నా నిలబడుతున్నాయా అనంటే వాటికి కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే ఇలాంటి ఒక హిందూ సాంప్రదాయం ఎక్కువగా ఉండేటువంటి మన భారతదేశంలో పెళ్లితో ముడిపడినటువంటి అనేక బంధాలు నేడు విడిపోతున్నటువంటి వేళ ఈ లివింగ్ టుగెదర్ కల్చర్ ద్వారా ఎంతోమంది వాళ్ళ గురించి తెలుసుకోవడం ద్వారా వాళ్ళు తద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించవచ్చు అనేటువంటి అంశాన్ని వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు. అయితే ఏ బంధమైనా సరే, ఎటువంటి రిలేషన్షిప్ అయినా సరే, నమ్మకం, నిజాయితీ, బాధ్యత లేనిది ఏది కూడా నిలబడదు. సో మీరు కూడా ఈ లివింగ్ రిలేషన్షిప్ పట్ల యువత ఎక్కువగా మీరు ఆకర్షితులవుతూ ఉంటే దీన్ని ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని తద్వారా మీరు ముందుకు వెళ్ళడం మంచిది. పెద్దలు ఏదైతే చెప్తున్నారో వాటిని తుచ తప్పకుండా పాటించండి. పెద్దల మాటకు విలువ ఇవ్వండి. అదేవిధంగా మీరు చేసుకోబోయేటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీరు జాగ్రత్తగా చూసి నిశ్చయించుకోండి. అండ్ ఈ లివింగ్ రిలేషన్షిప్ పట్ల ఇది లాభమా నష్టమా అనేటువంటి విషయంపై మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.